బీఆర్ఎస్ అగ్రనాయకత్వం లక్ష్యంగా మాజీ మంత్రి కడియం శ్రీహరి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ హయాంలో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు అమాంతం పెరిగాయని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం ఇంటి సభ్యులు ఇప్పటికే కొంతమంది జైలు ఊచలు లెక్కబెడితే ఇంకొందరు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఊచలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఊచలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధం అవుతున్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? మీరు మంచి వాళ్ళైతే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని? ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క మొత్తం ఆస్తులు ఎన్ని? 100 ఎకరాల భూములు మీ చేతిలోకి ఎలా వచ్చినాయి? ధరణిని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేశారు? ఇవాళ బయటకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. దళిత బంధులో కమిషన్ తీసుకున్నాడు, నీతులు మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరి చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలుంటే బయట పెట్టండి, నేను సమాధానం చెప్తా అన్నాను. కానీ ఒక్కడు కూడా ఒక్కరోజు ముందుకు రాలేదు.